హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యష్ భరత్. ఎలా ఉన్నారు అందరూ? ఫ్లో తగ్గిపోయిందా మీకు? మాకైతే పర్వాలేదు. సో ఈ వీడియో వచ్చేసి మాది ఎల్ఎల్బి ఫేర్వెల్ వీడియో అనమాట. ఆ రోజు మేము మార్నింగే తిరుపతి నుండి వచ్చాము. ఫేర్వెల్కి వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉండే, బట్ ఏ ఈవెంట్కి వెళ్ళలేదు కాలేజ్లో ఇంతవరకు బికాస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అండ్ ఆల్. కాబట్టి ఇది ఒక్కదానికైనా వెళ్దాము, లాస్ట్ ఫేర్వెల్ కదా అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ 1 o'clockకి స్టార్ట్ అయ్యా అనమాట. బికాజ్ ఆ రోజు ముందు తిరుపతి నుండి వచ్చేసరికి అసలు చాలా టైర్డ్గా ఉండే, కానీ ఎలానో అలా మేనేజ్ చేసుకుని వెళ్దాంలే అని చెప్పి ధ్రువని మమ్మీ వాళ్ళకి ఇచ్చేసి స్టార్ట్ అయిపోయా అనమాట. అప్పుడు 1 o'clock అయింది. మార్నింగ్ 7కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, నేను 2కి వెళ్తాను. గాయస్ ఇప్పుడే నేను ప్రోగ్రామ్కి స్టార్ట్ అయ్యాను. అక్కడ ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుండొచ్చు, బట్ చూసుకుని బయలుదేరాను. సో యాజ్ యూజువల్గా నేను వెళ్ళేసరికి అంతాక్షరి అది జరుగుతుండే అనమాట. నేను కూడా కొంచెం పార్టిసిపేట్ చేయగలిగాను, ఒక పాట కూడా పాడాను. తర్వాత ఇంకా ఫాలోడ్ బై లంచ్ చేసి మళ్ళీ ఒక చిన్న ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాము. ఆ ఫోటోషూట్ అయిపోయాక బయట ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇది లక్కారం లేక్ వ్యూ కాదనుకుంటా, కేఎల్సి అంటారు, ఖమ్మం కేఎల్సి. బాగుండే అది. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, సో ఎట్లా ఉంది ఏంటని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. బాగుంది, కానీ నాకు కొంచెం హాల్ వరకు చిన్నగా అనిపించింది, బట్ బయట అంతా పెద్దగా ఉంది, బాగుంది. స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ బాగున్నాయి. వీళ్ళు నా ఫ్రెండ్స్, ఇంకా నేను వీడియో తీస్తున్నా అని చెప్పి బ్లాగ్ కోసం ఏదేదో మాట్లాడిస్తున్నారు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి రాగానే ఇదంతా పార్కింగ్కి ఇచ్చారు. ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మరి ఆ రోజు పార్కింగా లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఆ రోజు అయితే పార్కింగ్. బట్ నాకు అనిపించింది ఈ ప్లేస్లో ఈవెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఓపెన్గా అనిపించింది. అంటే ఫేర్వెల్ కాదు, ఎనీ బర్త్డే సెలబ్రేషన్స్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడంతా పార్కింగ్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే అక్కడ లాన్ ఉంది. లాన్ అండ్ అక్కడ క్రికెట్ ఆడుకోవడానికి ఉందన్నమాట. మొత్తము క్లాస్మేట్స్ అందరు కూడా ఆ రోజు మార్నింగే వచ్చేసి అక్కడ క్రికెట్ ఆడుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. బాగుండే. లాన్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అక్కడైతే ఎన్ని పిక్చర్స్ తీసుకున్నామో అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. కాకపోతే ఆ రోజు ఆల్మోస్ట్ 5 ఈవినింగ్ అలా అయ్యేసరికి ఇంకా కొంచెం ఉండలేకపోయాము, ఏమీ టైర్డ్ అయిపోయాము. లేదంటే మంచిగా ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బాగుంది, చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ కూడా వచ్చాయి. సో మేము అక్కడ కాసేపు అట్లా రోమ్ చేస్తూ ఉన్నామన్నమాట. లావణ్య రావట్లేదేంటి? షీఈస్ బిజీ ఐ థింక్. లావణ్య మనం ఏంటి ర్యాంప్ వాక్. హాయ్ హాయ్. ఇదే మా ఫేర్వెల్ పార్టీ. సో వీ హ్యాడ్ సమ్. దిస్ అవుట్ఫిట్. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. దిస్ జ్యువెలరీ ఇస్ ఫ్రమ్ లోకల్ ఖమ్మం మార్కెట్. మా చెల్లిది ఇది యాక్చువల్గా. ఇయర్ రింగ్స్ కూడా మా చెల్లిదే. శారీస్ ఫ్రమ్ గుర్రం బ్రదర్స్, గిఫ్టెడ్ బై మై హస్బెండ్. వావ్, సో స్వీట్. ఈ వీడియో నేను బ్లాగింగ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ అనమాట. సో ట్రై చేస్తున్నా ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని. మా ఫ్రెండ్ షూట్ చేసింది వర్ష. తర్వాత అక్కడ నుండి కొంచెం రైట్ సైడ్ వస్తే అక్కడ హాల్ ఉంది, అంతా ప్లే జోన్ కానీ ప్రైవేట్ డిన్నర్ హాల్ కానీ అట్లా ఉంది. బాగుంది అంతా, కానీ నాకు అంటే ప్రాపర్గా లేదా అన్నట్టు కూడా అనిపించింది. ఉన్న చాలా హాల్స్ ఉన్నాయి, బట్ అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. సో అదొకటి గమనించాను. యాక్చువల్గా ఇదంతా ఇంత ఘనంగా గమనించింది ఎందుకంటే నెక్స్ట్ మా ధ్రువ బర్త్డే ఉంది. సో దానికోసం ఎలా ఉంటుంది ఏంటి, మాకు సరిపోతుందా లేదా అని నేను చూడడానికి వెళ్ళాను అనమాట. ఇంకా అంత చూసాను, నాకు ఎందుకో ఇది కొంచెం కరెక్ట్గా అనిపించలేదు. బట్ లాన్ మాత్రం చాలా బాగుండే. సో అక్కడ నుండి బయటకు వచ్చాక ఇట్లా ఫోటోషూట్ చేసుకున్నాను ఒక్కొక్కరు. తర్వాత మళ్ళీ అందరం కలిసి గ్రూప్ పిక్ దిగామన్నమాట. అంతే, అలా గడిచిపోయింది. సో ఇది వీళ్ళందరూ నా ఎల్ఎల్బి ఫ్రెండ్స్. అలా
జరిగింది మా ఫేర్వెల్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.